ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల అంశంపై స్పందించారు. విద్వేషాలు కాదు, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సీఎం చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలో కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదన్నారు. తెలుగు వాళ్లు కలిసి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. ఐక్యమత్యంగా ఉంటేనే తెలుగు వాళ్లు ప్రపంచంలో నెంబర్ 1 అవుతారని అన్నారు సీఎం చంద్రబాబు. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ నా జీవితాశయం ఒకటి, నీటి విషయంలో గాని సహకారంలో గాని తెలుగు వారందరూ కలిసి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని గుర్తించేది ఏకైక భాష, అది తెలుగు భాష. ఆ భాష ముందుకు పోవాలంటే, తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 కావాలంటే మనకు కూడా ఐకమత్యం అవసరం అని చెప్పి